ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో ఎవరైతే ఫస్ట్ గోవా బ్లాగ్ చూడలేరో వెళ్ళి ఆ బ్లాగ్ చూడండి, క్రేజీ మజా వస్తుంది. సో ఏం లేదు, క్లాస్ ఉండే ఒక హోమ్ క్లాస్, ఆ క్లాస్ తీసుకొని ఇప్పుడు ఒక మూవీకి వెళ్తున్నాం, కుబేరా మూవీ, ధనుష్ది. నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా, ఎందుకంటే చాలా రోజుల తర్వాత థియేటర్కి వెళ్తున్నా. అది గిట మూవీ మంచిగా ఉందని టాక్ ఉంది. సో చూద్దాం వెళ్ళి ఎలా ఉంది మూవీ ఏంది నేను మీకు చెప్తా. జల్లిని రెడీ కాపోరా, అగర్ లేట్ అయినాం అనుకో, అగర్ మేము మూవీకి లేట్ అయినాం అనుకో ఈయన వల్లనే. నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. అరే నడరా, 9 o'clock నుంచి వెళ్తే ఎంతసేపట్లో అవుతాం? అరే 15 minutes పక్కనే రా అది. సో ఫస్ట్ నేను అది ఉంటుంది చూడు, పోయిరా పోయిరా సాంగ్, అది గణేశన్ సాంగ్ అనుకున్నా. లైక్ నిమజ్జనం టైం పోయిరా 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 మామా. తర్వాత చూస్తుంది లైక్ ఎవరో చనిపోతే అప్పుడు తీస్తారు అది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? అవును చూడాలి, కానీ ధనుష్ యాక్టింగ్ బాగుంది అంటాను. దానికంటే ఎక్కువ నాగార్జున యాక్టింగ్ మంచిగా ఉంది అనుకో. అవునా, నాగార్జున రిచ్ రిచ్ ఏమో అంటే అందరు ఇంకా లైక్ ఫుల్ ఆన్ ఇచ్చేసాను నాగార్జున చాలా రోజుల తర్వాత అన్నట్టు అంటే అంటే. ఈ మధ్యన ఏం మూవీస్ కూడా రాలేదు. ఫస్ట్ నాగార్జున ఎప్పుడులో జమాన్లో వచ్చింది. ఆ క్యామియో కూడా బ్రహ్మాస్త్ర, అది క్యామియో. దాని తర్వాత ఒక వైల్డ్ లాగ్, దాని తర్వాత మొన్న రీసెంట్ కాకుండా లాస్ట్ సంక్రాంతి కాదు, అంత ముందు సంక్రాంతిలో అది వచ్చింది కదా, నా సామిరంగా ఫ్లాప్ ఫ్లాప్ టాక్. అప్పుడు కూడా ఏమో నేను ఇట మస్తు రోజుల తర్వాత పోతున్నా మూవీ, చూద్దాం ఎట్లుంటది. ఈడు లేట్ చేసిండు అనుకో అంతే. అరే ఏం ట్రాఫిక్ రా, ఇంతగానం ఎందుకు ఉంది? అమ్మ థియేటర్ చూడు ఈయన ఉంది. ముద్దా ఇప్పుడు టికెట్ ఏడా చూపెట్టాలరా, టికెట్ ఏడా చూపెట్టాలి? ట్రాఫిక్ కూడా ఎంత లేట్ అవుతాం అనుకుంటున్నా. లేట్ రావడం ఫస్ట్ టైం. అరే ఏమరా మరి ఇంత ట్రాఫిక్, ఇంతగానం రష్ ఎందుకు ఉంది? అన్న కుబేరా కుబేరా ఏది మామా? అరే స్టార్ట్ అయిందిరా, వచ్చేసి సో ఇప్పుడు దాకా ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా డీసెంట్ ఉంది, నాకు ఎందుకో నచ్చింది మూవీ. లైక్ ఫస్ట్ హాఫ్ వరకు అయితే నచ్చింది. చూద్దాం సెకండ్ హాఫ్ ఎట్లుంది, ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో డీటెయిలింగ్స్ మంచిగా ఉన్నాయి, ధనుష్ యాక్టింగ్ క్రేజీ ఉంది. ఇంకా లైక్ నాకు తెలిసి ట్విస్ట్ అన్నీ సెకండ్ హాఫ్లో ఉన్నట్టున్నాయి. ఫస్ట్ హాఫ్లో లైక్ మొత్తం స్టోరీ బిల్డ్ చేయడానికే పెట్టుకోరు ప్రాపర్. అంటే స్టోరీ ఫస్ట్ హాఫ్ ఎండింగ్లో పర క్రేజీ బిల్డ్ అయింది. ఇప్పుడు లైక్ మొత్తం ఏమవుతుంది అంతా సెకండ్ హాఫ్లో ఉన్నట్టుంది. సో చూద్దాం సెకండ్ హాఫ్ ఎట్లా ఉంటుంది. రాజా రాజా ఇలాంటి రాజా కాదు, 10,000 కోట్లకి రాజా కుబేరా. సో ఆల్ రైట్ ఎవ్రీవన్, మూవీ అయిపోయింది. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకు పర్సనల్లీ చాలా నచ్చింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక డీసెంట్ మూవీ చూడడానికి దొరికింది. అండ్ ఇఫ్ యూ గైస్ ఆర్ ప్లానింగ్ టు వాచ్ దిస్ మూవీ, కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి. ధనుష్ క్యారెక్టర్ అంటే ధనుష్ చేసిన యాక్టింగ్, నాగార్జున సార్ చేసిన యాక్టింగ్, అండ్ శేఖర్ కమ్లా సార్ ది డీటెయిలింగ్ సార్, నాకు నిజంగా మూవీలో కొన్ని డీటెయిలింగ్స్ ఉంటాయి, అవి పర్సనల్లీ చాలా అంటే చాలా నచ్చినాయి. సో గైస్ వెళ్ళండి, వెళ్ళి ఫస్ట్ మూవీ చూడండి, యూ గోనా లవ్ దిస్ మూవీ. సో ఇప్పుడు ఏం లేదు, కొన్ని ఇన్స్టాగ్రామ్ లో మీమ్స్ ఇంకా రీల్స్ మీద రియాక్ట్ అవుదాం. యానిమల్ 3 hours 21 minutes, పుష్ప 3 hours 21 minutes, కుబేరా 3 hours 15 minutes. సినిమా రన్ టైం 3 hours మేడం. రష్మిక, మనం ఈ సినిమా చేస్తున్నాం నిజంగా. అంటే చాలా నేను మధ్యలో లైక్ సెకండ్ హాఫ్ లో అరే ఇదేంద్ర ఇంకా అయిపోతలేదు, ఇంకా క్లైమాక్స్ రాలేదు అని అనుకున్నా. తర్వాత తెలిసింది ఏంటంటే మూవీ 3 hours ఉండే అని. సో కుబేరా మూవీ 3 hours గైస్. శేఖర్ కమ్లా రైటింగ్ అండ్ డైరెక్షన్, నాగార్జున సబ్టైల్ పర్ఫార్మెన్స్, ధనుష్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ డిఎస్పి మ్యూజిక్. నిజంగా లైక్
everyone did their job perfectly, especially DSP. అసలుకి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ మ్యూజిక్ క్రేజీ, అసలు నాకైతే పిచ్చి పిచ్చి అని వచ్చేసింది తెలుసా. అంటే కొన్ని సీన్స్లలో ఓన్లీ మీకు ఉట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్ నుంచి కొన్ని ఎలివేషన్స్ ఇస్తారు ధనుష్కి. అక్కడ ఏముండదు, ధనుష్ నిలబడతాడు, ఇంకా డిఎస్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలుకి క్రేజీ ఉంటది. చూడండి వెళ్ళి. ధనుష్ గెట్టింగ్ ఎమోషనల్ డ్యూరింగ్ FDFS as Kubera is receiving extraordinary reviews. క్రేజీ అసలు. అంటే ఈ టైంలో ఇలాంటి ఒక మూవీ రావడం, దాన్ని మనం అందరం అప్రిషియేట్ చేయడం, ఇట్స్ సో గుడ్ గైస్, ఇట్స్ సో గుడ్. సో దట్స్ ఇట్ గైస్. వెళ్ళండి, వెళ్ళి మూవీ చూడండి, మీ అందరికి నచ్చుతుంది, ఐ నో దట్. సో ఐ హ్యావ్ ట్రైడ్ టు డూ ఏ బ్లాగ్, ఏ మూవీ రివ్యూ అండ్ ఏ రియాక్షన్ వీడియో. సో మీకు ఎలా అనిపించింది ప్లీజ్ కామెంట్ చేయండి, ఎందుకంటే మీరు మీకు ఎలా అనిపించిందని నాకు చెప్తేనే తెలుస్తుంది మీకు నచ్చుతుందా, నేను ఇంకా చెయ్యాలా ఇలాంటివన్నీ. ఓకేనా, కామెంట్ చేయండి ప్లీజ్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో సీ యూ అంటిల్ బాయ్.